అందరికీ నమస్కారం. ఈరోజు జీడిపప్పు, తెలగపిండి, డ్రై అయిన మునగాకు, కరివేపాకు, సాల్టు, పొట్టు తీసిన వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, ఆయిల్, పసుపు, జీలకర్ర, ఆవాలు, మీకు తెలగపిండి, జీడిపప్పు, మునగాకు కర్రీ చేసి చూపిస్తా. బాండి పెట్టుకుని ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, వెల్లుల్లి, నీరుల్లి వేయక్కర్లేదు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు కూడా నూనెలో వేయిస్తే చాలా మంచిదని మంతెన సత్యనారాయణ రాజు గారు చెప్పారు. అప్పటి నుంచి అలాగే ట్రై చేస్తున్నా. తాలింపు బాగా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే గ్లాసున్నర తెలగపిండి, 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. అంటే చిన్న గ్లాసు మరుగుతుంది కదా, ఇప్పుడు తెల్లపిండి వేసేసుకోవాలి. ఇప్పుడు మనము మామూలు పచ్చి మునగాకు వేసుకోవచ్చు, అస్తమానం తెచ్చుకోలేం కదా. నేను మునగాకుని డ్రై చేసుకుని స్టోరేజ్ పెట్టుకుంటాను. పడిపోయింది కదా, ఇప్పుడు చక్కగా జీడిపప్పు వేసేసుకోవాలి. ఉత్తి తెల్లపిండి తినమంటే పిల్లలు తిన్నారు కదా, జీడిపప్పు తయారు చేసామనుకోండి పిల్లలు చక్కగా తింటారు. ఇది ఒంటికి ఆరోగ్యానికి చాలా మంచిది. మన ఆరోగ్యం మన చేతుల్లో. మీరు కూడా వీలైతే మునగాకున్నా లేకపోయినా తెల్లపిండి కూరని జీడిపప్పు వేసుకుని ట్రై చేసుకోండి. ఉంటాను. బాయ్ బాయ్.